ఎక్సెస్ చెప్పేంత లేదు. ఎవరే కానీ అటువంటి ఒక దేవుని కోసం వైరాగ్యం కలిగి మీరు జీవించినామంటే ఈరోజు నాలో మీలో ఆ ఉద్యోగం వచ్చినంటే ఈ తెలంగాణలో తప్పకుండా వస్తుంది. లేదా వస్తుందా లేదా? తప్పకుండా మనం మార్చగలమా? అవుతుందా? మనం 10 మంది ఉన్నాము, మనం ఏమైనా చేయగలమా? చేస్తాం. ఎప్పుడంటే నాలో ఆ మార్పు రావాలి, నాలో ఉజ్జీవనం రావాలి, నాలో రివైవల్ రావాలి, నాలో రావాలి. ఫస్ట్ నేను లేవాలి దేవుడి కోసం. ఎస్, నేను లేకపోతే నా చుట్టూ ఎట్లా వస్తారు? నేను లేకపోతే రాడు. నేను ప్రార్థించే ప్రార్థన నా కుటుంబం పక్కన ఉన్న అర్చన సిస్టర్ అత్త వచ్చినారు. ఈరోజు వాళ్ళు సిఎస్ఐకి చర్చకి వెళ్తున్నారు. ఎన్నో రోజులు చెప్పినాను, అమ్మా ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థనేమ్మా మన జీవితం, ప్రార్థనకి ఏమీ లేదమ్మా, చేస్తామనుకుందేమో 4 రోజులు చేస్తున్నారు. ఈరోజు ఆమెలో మార్పు వచ్చింది. నేను పక్కన ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళకి అభిషేకం పొందాలి, వాళ్ళు లేవాలి దేవుడి కోసం. నువ్వు పక్కన ఉంటే నీ కుటుంబం పక్కన ఉన్న వాళ్ళు లేవాలి, నీ జతలో ఉన్న వాళ్ళు దేవుడి కోసం. ఇది వాళ్ళు ఇక్కడ వచ్చి పాట పాడేది, వాళ్ళు వచ్చి ఎంత ఆత్మీయ చూడండి, అంత మన ఊరికి కూర్చొని చెప్తుంటే చేయలేదంటే ప్రార్థించండి. ఇట్లా ఎంత బాగా వైరాగ్యంగా ఉన్నారు చూస్తా. అది నాకు ఎంత సంతోషం తెలుసా? ఆత్మీయంగా దేవుడు ఇచ్చిన ఒక చల్లని కూతురు చూడండి, పక్కన ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రేయర్కి వచ్చింది. ఒక్కరు వచ్చినారా? లేదా వాళ్ళు ఇంకొకరు తీసుకొస్తారు. మనం అందరూ కూడా అలాగా దేవుడి కోసం వైరాగ్యం కలిగి లేచినామంటే తప్పకుండా అండి అనేక రోజు మనం పెట్టేలా అగ్గి పెట్టిస్తే ఏమవుతుంది? మండుతో కాల్చేస్తుంది. అవును, లోకంలో నీలో ఉండే లోకంలో అన్ని కాల్చేస్తుంది. ఆత్మీయం తీసుకొచ్చేస్తుంది, అక్కడ ఉజ్జీవనం వచ్చేస్తుంది. అక్కడ అలలోయ అని ఇంకా మనం ఉజ్జీవనం తీసుకువచ్చే వాళ్ళగా మనం మారాలి. ఇంకా చాలా కార్యాలు మేము చెప్పొచ్చు. బీగార్లో వచ్చి మేము 7 నెలలుగా ప్రార్థన చేస్తాం. ఎన్ని నెల? 7 నెలలు.